నవంబర్ మాసం అంటేనే బాలలకు పండుగ మాసం. ఎందుకంటే ఈ నెల మొత్తం అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు, బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల హక్కుల రోజు ఇలా ఈ నెల మొత్తం బాలల పండుగ జరుపుకుంటారు. మన దేశంలోని పిల్లలంతా ఉత్సాహంగా ఉండే నెల ఏదైనా ఉందంటే అది నవంబర్ నెల అని అందరూ చెబుతారు. నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజును బాలలకు కేటాయించారు. మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు. వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తూ వారితో ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాడు. అప్పటి పిల్లలు నెహ్రూను చాచా అని పిలిచేవారు. మన దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ సగర్వంగా ప్రకటన చేశారు. నేటి బాలలే భారతదేశ ఆకృతిని అందంగా తయారు చేస్తారు. పిల్లలకు విద్య విషయంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఏమాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. పిల్లల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో కళాశాలల స్థాపనతో పాటు పలు విద్యా సంస్థల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. ఆయన అంత పట్టుదలగా పనిచేశారు కాబట్టే నెహ్రూ విశ్వవిద్యాలయం ఇప్పటికీ దేశంలోని ఉత్తమ విద్యా సంస్థగా పరిగణించబడుతుంది. ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన నెహ్రూ 1964లో మరణించిన తరువాత అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఆయన పుట్టినరోజున అంటే నవంబర్ 14న పిల్లలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాల మరియు కళాశాలల్లో అనేక ఆటల పోటీలు నిర్వహిస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి కూడా నిర్వహిస్తారు. అలాగే ఆటలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక చాలా పాఠశాలల్లో మిఠాయిలు, పుస్తకాల్ని అందజేస్తారు. ఇలా బాలల దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదం మాత్రం నినాదంగానే ఉండిపోయింది. ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల బాలల పరిస్థితి అధ్వానంగా మారుతుంది. పోషకాహార లోపం, అక్రమ రవాణా వంటి జాఢ్యాలు, బాల కార్మిక వ్యవస్థ వంటివి బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. బాలల ఆరోగ్యం పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ద్వారా పోషకాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ అవి బాలల అందరికీ సక్రమంగా అందడం లేదు. దీనికి ప్రధాన కారణం కార్మికుల వలస, అక్రమ రవాణా. వలస వెళ్లే కార్మికులు తమ కుటుంబాలతో సహా వెళ్తుండడంతో ఇతర రాష్ట్రాల్లో బాలలు అంగన్వాడీలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇది వారిలో తీవ్ర పోషకాహార లోపానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించి బాలలందరికీ పోషకాహారం సమస్థాయిలో అందేలా చూడడం తక్షణ అవసరం. Children's Day is celebrated on November 14 and this Children's Day is celebrated the memory of Pandit Jawaharlal Nehru, who is our first Prime Minister of our country, and this Children's Day is celebrated to promote children's awareness and togetherness. And this Children's Day is Jawaharlal Nehru also believed that tomorrow children are the today's future. And thanks for giving this opportunity. Thanks to our correspondent sir. November 14 is celebrated Children's Day because of Pandit Jawaharlal Nehru birthday. He loved children deeply and believed they are the future of our country. He is the Prime Minister of our country. Thank you giving this opportunity. Thank you for correspondence. On this day we are celebrating Children's Day as the birth anniversary of the Jawaharlal Nehru. He is the first Prime Minister of India. He loves children and titled as the Chacha Nehru. Thank you. Children's Day has celebrated on the 14th November on the occasion of the Chacha Nehru's birthday. Jawaharlal Nehru. He was the first Prime Minister of India. He is a children make well-wisher. Children are good for our developing the country. Thank you. Today we celebrating Children's Day on November 14th on occasion of Jawaharlal Nehru's birthday. He gives his love to children. He is the first Prime Minister of India. And he is a well-educated person and he is a great advocate for children in all exclusive education system. We feel proud for this day. We had a day to occasion our day for students. He gave his all affections for children and he dedicated for children. He is a social reformer and he wanted to all the children to become and
nation, and today childrens are tomorrow nations. Thank you for giving this opportunity to my correspondent sir and for this media. I would like to speak few words about the importance of the Children's Day. On this day, we served as the protecting rights of our children. They presented their opportunity to fulfill their goals. On the birthday anniversary of the Jawaharlal Nehru is celebrated as our Children's Day. He is the first Prime Minister of our India. His love for children him to earned the title of Chacha Nehru. He is the anti-colonial nationalist, social secular and a socialist. And we celebrated the Children's Day for the honor memory of Jawaharlal Nehru. On this day, we observe in Children's Day served as the commitment to the education and welfare young minds of the students.